ఏదైనా ప్రాబ్లమా? సారీ సంధ్య, పాప మా ఫ్యామిలీ వరకే వ్రతంలో కూర్చుందాం అంటుంది. అత్తయ్య, అదేదేదో మాట్లాడుతుంది. అంత మాత్రానా అది చెప్పిన వాటన్నిటికీ మనం తలూపుతామా? అను, నా మాట విని నువ్వు ఇష్యూ చేయకు. వచ్చి వ్రతంలో కూర్చుంటావా లేదా? వింధ్య, ఏంటే చిన్నపిల్ల మీద అలా అరుస్తావు? దానికేం తెలుసు? అమ్మాను, నీకేం కావాలి? మా ఫ్యామిలీ మాత్రమే వ్రతంలో కూర్చోవాలి. ఫ్యామిలీ ఫోటోలో మేం మాత్రమే ఉండాలి. ఇది మా ఫ్యామిలీ ఫంక్షన్, అందుకే మేం మాత్రమే ఉండాలనుకుంటున్నాం. అది తప్ప? తప్పని ఎవరు చెప్పారమ్మా? వింధ్య, పాప అలా కోరుకోవడంలో తప్పేముంది? సంధ్య గారు, పీటలపైన కూర్చొని లేవడం ఎంతవరకు కరెక్ట్? రాజేష్ గారు, చిన్న పిల్ల. పాప మన రూట్లోకి రాకపోతే మనమే తన రూట్లోకి వెళ్ళి మార్చుకోవాలి. తను ఫ్యామిలీ మాత్రమే వ్రతంలో కూర్చోవాలనుకుంటుంది. అను, నువ్వు చెప్పినట్టే జరుగుతుంది. ఇప్పుడు పీటలపైన నువ్వు, మీ అమ్మ, మీ నాన్న, మీ వాణి, మీ తాతయ్య అందరూ కూర్చోవాలి. అంతే కదా? అవును, మేం మాత్రమే కూర్చోవాలి. ఇంత చిన్నదానికి ఇష్యూ ఎందుకు? రండి, పద. సంధ్య, రమ్మంటున్నాను కదా, రా రా, రండి. రండి. అమ్మా, వచ్చి కూర్చోండి. ఒక్క నిమిషం. ఏమండి, ఈ ఒక్కసారికి వింధ్య ఫ్యామిలీ పీటల మీద కూర్చుని వ్రతం చేయించుకుంటారు. మనం పక్కన కూర్చుందామా? సంధ్య, మనం పక్కనే కూర్చున్నాం కదా. అది కాదండి, వ్రతం వాళ్ళు మాత్రమే చేస్తారు. మనం పీటల మీద కాకుండా అలా దూరంగా కూర్చుందాం. సారీ శ్రీకర్ గారు, మా అను తెలిసి తెలియక ఏమండి, పాప తెలిసి తెలియక కాస్త మొండిగా ప్రవర్తిస్తుంది. అందుకే పాప కోసం. పర్లేదు సంధ్య, అయినా పీటల మీద కూర్చోవాలన్న ఆలోచన నాకు లేదు కదా. ఇక్కడికి వచ్చాక అప్పటికప్పుడు కూర్చున్నాం. ఇప్పుడు మనకు కావాల్సింది వ్రతం జరగడమే కదా. మీరు కూర్చోండి. సారీ శ్రీకర్. పర్లేదండి. సంధ్య, సారీ. ఏంటే ఇంత చిన్న విషయానికి సారీ చెప్తున్నావు? ముందు మీరు వెళ్ళి కూర్చోండి, వ్రతం జరగాలి కదా. కూర్చో. రాజేష్ గారు, కూర్చోండి. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః, లక్ష్మీనారాయణాయ నమో నమః. ఓం క్షీరో ప్రదేశే శుచిమణి విలసత్సైకతే మౌక్తికానాం మాలాకృత్తాసనస్తః స్ఫటికమణినిభైర్మౌక్తికైర్మండితాంగః శుభ్రైరభ్రైరదభ్రైరుపరివిరచితైర్ముక్తపీయూషవర్షైః ఆనందీనః పునీయాద్ అరినళ్ళగదా శంఖపాణిర్ముకుందః భూపాదో యస్య నాభిః వియదశ్రునిలశ్చంద్రసూర్యౌ చ నేత్రే కర్ణావాసా శిరోద్యౌర్ముఖమపి దహనో యస్య వాస్తైమబ్ధిః అంతస్థం యస్య విశ్వం సురనర ఖగగో భోగి గంధర్వదైత్యైః చిత్రం రమ్యతే తం త్రిభువనవప్సం విష్ణుమీశం నమామి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. మేఘశ్యామం పీతకౌసేయ వాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం. నమః సమస్తభూతానాం ఆదిభూతాయ భూపతే సదైకరూపరూపాయ విష్ణవే ప్రభవిష్ణవే సశంఖచక్రం సకిరీటకుండలం. అమ్మా, ఇలాంటి పూజల్లో నేనెప్పుడు కూర్చోలేదు. మనం వాళ్ళతో పాటు కూర్చోకూడదా? అలా కూర్చుంటే తప్ప అమ్మా? అలా అని కాదమ్మా, అను అమెరికాలో పెరిగింది కదా, తనకి ఇవన్నీ తెలీదు. కాస్త ప్రైవసీ కోరుకుంటుంది, అందుకే. ప్రైవసీ అంటే ఎవరితోనూ కలవకపోవడమా అమ్మా?
అందరికీ దూరంగా ఉండడమా? అలా ఎందుకమ్మా? నేనేమో అందరితో కలవాలనుకుంటున్నాను. అను అక్క మాత్రం ఎందుకు అలా ఉంటుంది? భూమి, ఒక్కొక్కరి లక్షణాలు ఒక్కోలా ఉంటాయి. అవి తప్పు కాదు, మెల్లమెల్లగా తెలుసుకుంటుంది. చిన్నపిల్ల కదా. వింధ్య, నాకు మాత్రం నచ్చట్లేదండి. కూర్చున్న వాళ్ళని లేపి మరి మనం కూర్చోవడం చాలా ఇబ్బందిగా ఉందండి. అమ్మ వింధ్య, ముందు వ్రతం పూర్తి కానివ్వండి. అమ్మా, మన ఇంట్లో కూడా ఇలా వ్రతం జరిపించుకున్నామా? జరిపించుకుంటావు తల్లి, జరిపించుకుంటావు. నువ్వు వచ్చావు కదా, ఇక మాకు వ్రతాలు ఒక్కటే తక్కువ. పీటల మీద కూర్చుని లేవడమే మాకు ఒక అవమానం. నాకు తెలిసి ఇలాంటి అవమానం ఎవ్వరికీ జరిగుండదు. ఇప్పటికైనా మీరందరూ కళ్ళు తెరవండి. ఇలా దిక్కుమొక్కు లేని దాన్ని తీసుకొచ్చి పీటల మీద కూర్చోపెడితే ఎవరైనా ఇలాగే కూర్చున్న వాళ్ళని కాస్త వెళ్ళిపోమంటారు. అమ్మా, నోరు మూస్తావా? ఎక్కడేం మాట్లాడాలో నీకు తెలీదు. ఎంతసేపు భూమి మీద పడి ఏడవడం తప్ప దానికి దీనికి ఏం సంబంధం అమ్మా? ఈ మధ్య నీకు ఎక్స్ట్రాలు ఎక్కువయ్యాయి. ఇంటికి పదని సంగతి చెప్తాను. ఆహా, ఆ కుటుంబంలో అమ్మ, నాన్న, కడుపున పుట్టిన కూతురు, నానమ్మ, తాతయ్య ఉన్నారు. అది కుటుంబం అంటే అలా ఉండాలి. వాళ్ళ కుటుంబం మాత్రమే వ్రతంలో కూర్చోవాలని ఆ పాప ఎంత పట్టుబట్టిందో. అలా ఎవరికి గనక ఉండదు. నాకు ఉంటుంది మన కుటుంబం వరకే ఉండాలని. కానీ మాకొక తోకేడ్చి చచ్చింది కదా. అత్తయ్య, ప్లీజ్ ఇక్కడ కూడా మీరు భూమిని బాధ పెట్టకండి. నేనేం బాధ పెట్టానమ్మా? ఉన్నమాట అంటే ఉలికెక్కువ అని ఊరికే అంటారా? వదినా, ఈవిడ మారదు. ఇక వదిలే. వింధ్య ఫ్యామిలీ పీటల మీద కూర్చుని వ్రతం చేయించుకుంటారు. మనం పక్కన కూర్చుందామా? సంధ్య, మనం వెళ్ళిపోదాం. ఏం మాట్లాడుతున్నావురా? వ్రతానికి వచ్చి పూర్తి కాకుండానే వెళ్ళిపోదామంటావేంటి? అసలు ఇప్పుడు ఏమైందని? పీటల మీద నుంచి లేపారనా? ఇదిగో ఈ దిక్కు మక్కు లేని దాని వల్లే ఇదంతా జరిగింది. ఇదంటే అను పాపకి నచ్చదు, అందుకే పీటల మీద నుంచి లేవమంది. అంత మాత్రాన మనం వెళ్ళిపోతే వాణిగారు ఎంత ఫీల్ అవుతారు? అమ్మా, నేను ఉండలేకపోతున్నాను. సంధ్య, నాకు కాస్త ఇబ్బందిగా ఉంది. వెళ్దాం పదా. అది కాదండి, వ్రతం మధ్యలో వెళ్ళిపోతే వింధ్య ఏమనుకుంటుంది? నేను ఉండలేకపోతున్నాను సంధ్య. హలో సిస్టర్. మా అమ్మ చెప్పినట్టు వినలేదనుకో, ఆ చెంప ఈ చెంప వాయిస్తుంది. సిస్టర్ ఎలా ఉన్నారు? శ్రీకర్ గారు మీరెలా ఉన్నారు? నువ్వేంటి ఇక్కడ? ఆ మాట నేను అడగాలి. వ్రతంలో మీ ఫ్రెండ్ కూర్చుంది కానీ నువ్వు నీ భర్త కూర్చోలేదేంటి? ఓ, వద్దన్నారా? లేకపోతే గెట్ అవుట్ అన్నారా? హే భూమి, ఎలా ఉన్నావు? ఏం భయపడొద్దు. నేనే నిన్ను ఎత్తుకుపోవడం కోసం రాలేదులే.
నిన్ను హ్యాపీగా దుబాయ్ పంపించేసి అక్కడ నీకు మంచి లైఫ్ ఇద్దాం అనుకుంటే నువ్వేమో సంధ్య గింధ్య అన్నావు. నీ కర్మలే. చూడు, ఇక్కడ న్యూసెన్స్ చేయడానికి వచ్చావేమో, మర్యాదగా వెళ్ళిపో. మీరు తెలివిగా సన్నీ చిన్నీల పేరు పైన ఫైల్ పెట్టి భూమిని తీసుకెళ్దాం అనుకున్నారు. లేదంటే నీ సంగతి మీ అమ్మ సంగతి ఎప్పుడో చెప్పేదాన్ని. అయినా నువ్వేంటి సిస్టర్, ఆ రోజు మా బావ ఫోన్ చేస్తే మా అమ్మని కూడా కాదనుకుని భూమిని తీసుకొచ్చి మీకు ఇచ్చేశాను. ఇప్పుడు మాత్రం నేను రాగానే నన్ను హక్ చేసుకుని సిస్టర్ సిస్టర్ అని ప్రేమగా పలకరించాల్సింది పోయి ఏదేదో మాట్లాడేస్తున్నావులే. సంధ్య, ఈ వాదనంతా ఎందుకు? మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. సత్యనారాయణ స్వామికి జై. సత్యనారాయణ స్వామికి జై. సహారవక్షస్థల శోభికౌస్తభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి ఆసీనమంబుదశ్యామం. ఏయ్, నువ్వేంటి ఇక్కడ? ఎందుకొచ్చావు? నీకోసమేం రాలేదులే, బావ కోసం వచ్చాను. అదిగో బావ వచ్చేస్తున్నాడు. హాయ్ బావా. ఏయ్, మళ్ళీ ఎందుకొచ్చావు? అబ్బా నువ్వు ఉండత్తా, బావే నాకు ఫోన్ చేశాడు, నాతో మాట్లాడాడు. ఏం బావా? చూడు, ఆ రోజు భూమి కోసం ఫోన్ చేశాను, ఇప్పుడు కాదు. ఒకసారి ఫోన్ చేసి ప్రేమగా పిలిచేసరికి నా మనసు అంతా కరిగిపోయింది బావా. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను. అందుకే ఇప్పుడు నిన్ను చూడడం కోసం వచ్చాను. చూడు బావా, నువ్వు నన్ను కొట్టినా తిట్టినా కొట్టినా నాకైతే ఏం బాధ అనిపించదు. ఎందుకంటే నువ్వు నా వాడివి. చెంప పగలగొడతాను. ఇక్కడ పవిత్రమైన పూజ జరుగుతుంటే ఏంటి మాటలు? వెడతావా లేదా? ఇలాంటి చోట నీలాంటిది అడుగు పెట్టడం కూడా నాకిష్టం లేదు. ముందు వెళ్ళు. వెళ్తానులే అత్త, ప్రతిదానికి చిరుబుర్లాడతావు. ఒకప్పుడు నీకు నా మీద అంత ప్రేమ ఉండేది. నువ్వు నన్ను ఎంత ఇష్టపడ్డావో నేను నీ కొడుకుని అంతే ఇష్టపడ్డాను. తప్పే ఉంది? చూడు, గతంలో చేసిన ఘనకార్యాలు చాలు. మీ అమ్మ నీకు మ్యారేజ్ సెట్ అయింది, త్వరలో పెళ్లి అని చెప్పి నిన్ను ఇంటికి తీసుకొచ్చి ఆశీర్వాదం అడిగింది. అది నిజమో అబద్ధమో నాకు తెలియకపోయినా మర్యాదగా వెళ్ళి బుద్ధిగా పెళ్లి చేసుకుని మొగుడితో కాపురం చేసుకో. చేసుకుంటానత్తా, ఖచ్చితంగా నేను నీ కొడుకునే చేసుకుంటాను. అదే, నీ కొడుకు లాంటి వాడిని చేసుకుంటాను. బావా, నా శారీ ఎలా ఉంది? నీకు నచ్చింది కదూ? ఒక్క సెల్ఫీ తీసుకుంటాను బావా. ఏయ్, నా భర్త పక్కన నుంచునే హక్కు కూడా నీకు లేదు. వెళ్ళ బయటికి. వెళ్ళకపోతే మెడ పట్టుకుని బయటకు గెంటాల్సి వస్తుంది. అంత అవకాశం మీకు ఇవ్వనులే, నేనే వెళ్తాను. బావా, నిన్ను చూడాలనిపించింది, వచ్చాను, చూశాను, వెళ్తున్నాను. బాయ్ బావా. ఎప్పుడూ ఏదో ఒక డిస్టర్బెన్స్ చేయడానికి వస్తూనే ఉంటారు. చా సంధ్య, వాళ్ళ గురించి ఏం పట్టించుకోవద్దు. రండి, భోంచేద్దురు గాని. లేదండి, అర్జెంట్ పనుంది, వెళ్ళాలి. అది కాదు శ్రీకర్, వ్రతానికి వచ్చి మీరు కనీసం భోజనం కూడా చేయకుండా వెళితే ఎలాగా? భూమి రా. సంధ్య రండి. దయచేసి అర్థం చేసుకోండి. సంధ్య, నువ్వు అంతగా ఉండాలనుకుంటే ఉండు, నేను వెళ్తున్నాను. వింధ్య,
నువ్వేమీ అనుకోకు. మరొక రోజు మేమందరం భోజనానికి వస్తాం. అత్తయ్య మేము వెళ్ళొస్తాం. రాజేష్ గారు వెళ్ళొస్తాం. మావి గారు మేము వెళ్ళొస్తాం. పద. మొత్తం ఈ బుడ్డదాని వల్లే జరిగింది. ఎక్కడి నుంచి ఊడిపడిందో తెలియదు కానీ మా ఇంటికొచ్చింది. అది ఫంక్షన్కి రాకపోతే అను పాప ఇంత గొడవ చేసేదే కాదు. మేమందరము తప్పకుండా మరొకసారి వస్తామమ్మా. ఏ మాట కా మాట. వింధ్య కూతురు నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. మనవరాలంటే ఇలా ఉండాలి. నాకు కూడా సొంత మనవరాలుండుంటే నేను మీకంటే ఎక్కువగా ఆనందపడేదాన్ని. ఆ అదృష్టం నాకు దేవుడు రాసి పెట్టలేదు. ఏం చేస్తాం, అంతా మా కర్మ. వింధ్య, వాళ్ళని పీటల మీద నుంచి లేపినందుకు శ్రీకర్ ఏమైనా బాధపడి ఉంటాడా? దానికోసమే భోజనం చేయకుండా వెళ్ళిపోతున్నాడంటావా? అత్తయ్య, ఇంకా అర్థం కావట్లేదా? దీనంతటికీ కారణం అను ప్రవర్తనే. కానీ నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, దీనివల్ల ఏదో ఒక సమస్య వస్తుందన్నానా? అన్నట్టుగానే వచ్చింది. ఏంటి మమ్మీ నన్నంటావు? మన ఫ్యామిలీ పూజ అని మీరే చెప్పారు కదా, అందుకే మనమే ఉండాలనుకున్నాను. నీకంతగా నీ ఫ్రెండ్ కావాలంటే తనతో వెళ్ళి ఏదైనా పార్టీ చేసుకో. నన్ను లాగుతావేంటి? వాణి, నీకు ముందే చెప్పాను, నాకు నచ్చినట్టే ఉంటాను. అనవసరంగా నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పాను. మమ్మీ, ఎప్పుడు ఇంతే, నువ్వు నన్ను హర్ట్ చేస్తూనే ఉంటావు. ఏంటండి, చిన్నపిల్ల విషయంలో మీరు ఇంత సీరియస్గా తీసుకుంటే ఎలా? పాప అంటే ఏదో తెలిసి తెలియక అలా మాట్లాడింది. అంత మాత్రాన మీరు భోజనం చేయకుండా వస్తే వింధ్య ఏమనుకుంటుంది? అది సంతోషంగా వ్రతం జరుపుకుంటూ ఉంటే మనం ఇలా వచ్చేస్తే దానికి సంతోషం ఎలా ఉంటుందండి? సారీ సంధ్య, నాకెందుకో అక్కడ పీటల మీద నుంచి లేవడం చాలా అవమానంగా అనిపించింది. ఇంకా అక్కడ ఉండాలనిపించలేదు. అలా అని నేను పాపని తప్పు పట్టడం లేదు, అసలు ఎవరిని తప్పు పట్టడం లేదు. నీకు తెలుసు కదా, నేను ఇష్టం ఉన్న చోట ఎంతసేపైనా ఉండగలుగుతాను, కానీ కష్టం ఉన్న చోట ఉండలేనని. ఇలా రావడం కరెక్టో కాదో నాకు తెలియదు, కానీ నువ్వు బాధపడ్డా, వింధ్య బాధపడ్డా అందుకు సారీ చెప్తున్నాను. ఆ ఇంట్లో ఎందుకో ఉండలేకపోయాను, అందుకే అక్కడి నుంచి వచ్చేశాను. వింధ్యని బాధపడద్దని నువ్వే చెప్పు సంధ్య. ఏంటి మమ్మీ, ఎవరు పడితే వాళ్ళు వచ్చి హాయ్ చెప్తారు, చేతులు పట్టుకుంటారు, పూలని టచ్ చేస్తారు. మన ఇంట్లో పూజ జరిగితే పీట మీద కూర్చోవాల్సింది మనం కదా, వాళ్ళు కూర్చున్నారేంటి? వింధ్య, చిన్న డిస్టర్బెన్సే కదా, నువ్వేం కంగారు పడకు. వాళ్ళు కొద్దిగా హర్ట్ అయినట్లున్నారు. నేను మాట్లాడతాను కదా, ఇలాంటి చిన్న చిన్నవి జరుగుతూనే ఉంటాయి. నువ్వేమీ మనసులో పెట్టుకోవద్దు.
ఎన్నాళ్ళండి ఇలాగా? వింధ్య, పాప గురించి నీకు తెలిసిందే కదా. తనది తెలిసి తెలియని వయసు. తను కోరుకున్నది సాధించాలనుకుంటుంది. తన మాట తప్ప ఇంకెవ్వరి మాట వినదు. మెల్లమెల్లగా తను అర్థం చేసుకుంటుందిలే. వయసు అలాంటిది. సమస్య వయసు కాదండి, పెంపకం. నా పెంపకంలో లోపం ఉంది. నా కూతురిలా మారడానికి నేనే కారణం. ఈరోజు ఇలాగే వదిలేస్తే ఇక ముందు ముందు ఇలాంటివి అసలు అసలు ఇంకెన్ని జరుగుతాయో, అసలు ఎటు తిరిగి ఎటు పోతుందో అని నాకు చాలా భయం వేస్తుందండి. ఇప్పుడు ఏం జరిగిందని అంత ఫీల్ అవుతున్నావు? ఏమండి, జరిగిన దాన్ని మీరు చాలా లైట్గా తీసుకుంటున్నారు. పీటల మీద కూర్చున్న వాళ్ళని లేపి ఒక విధంగా మనం అవమానపరిచాం. అది నా కూతురు చేసినా నేను చేసినా అది తప్పే. అను ఈ ఇంట్లో ఉన్నంతకాలం ఇలాంటి తప్పులు జరుగుతూనే ఉంటాయి. అది మారదు, మనం దాన్ని మార్చలేము. అందుకే మన కూతుర్ని మార్చడానికి, దానొక దారిలో పెట్టడానికి నేనొక నిర్ణయం తీసుకున్నాను. నిర్ణయమా? ఏ నిర్ణయం? అది మారాలన్నా, మంచి మార్గంలో నడవాలన్నా అది ఉండాల్సింది ఈ ఇంట్లో కాదు, సంధ్య వాళ్ళ ఇంట్లో. సంధ్య గారి ఇంట్లోనా? అవునండి. దానికిప్పుడు కావాల్సింది నా పెంపకం కాదు, సంధ్య పెంపకం. అందుకే 10 రోజులు అనుని సంధ్య ఇంటికి పంపించాలని నేను నిర్ణయం తీసుకున్నాను. ఏం మాట్లాడుతున్నావు వింధ్య నువ్వు? మీరు నా మాట కాదంటే మేం మీకు కనపడకుండా వెళ్ళిపోతాం, శాశ్వతంగా దూరం అయిపోతాం. ఈ రోజు నుంచి ఇది నా కూతురు కాదు, నీ కూతురు.